ఈరోజు మందిరం పట్ల నీకు ఎంత భారం ఉంది, మందిరం పట్ల ఎంత బాధ్యత కలిగి ఉంది, దేవుని మందిరం పట్ల ఒక ఆశ ఉందా నీకు? దావీదు ఎలాంటి వాడు? మందిరాన్ని ప్రేమించేవాడు. గొర్రెల దొడ్డులు ఉండి గొర్రెలు మేపుకునే దావీదు అంతఃపురములో రాజు అయిపోయాడు. కారణం మందిరాన్ని ప్రేమించేవాడు. తలపాక ఎత్తుకుని గాఢాంధకారపు లోయలో తిరిగిన దావీదు తల మీదకి కిరీటం వచ్చి కారం మెతుకులతో అన్నం తినే దావీదు చేతిలోకి షడ్రుచులతో కూడిన భోజనం వచ్చింది. చెట్ల కింద పడుకున్న దావీదు పరిస్థితి అంశాపాదులుగా ఒక పెద్ద మంచాన్ని దేవుడిచ్చాడు. ఒంటరిగా ఉన్న చీకటిలో ఉన్న దావీదు చుట్టూ అతని సహకారులు, అతని దాసులు అంతఃపురం అతను పెంచే మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెలు తోలుకునే వ్యక్తి జీవితంలో విశేషమైన కృప పొందిన కారణం దేవుని మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి.